సనాతన ధర్మం భాగం 22 సనాతన ధర్మాన్ని ఎందుకు పాటించాలి? ఈ ఆధునిక కాలంలో భౌతికవాదం అంటే మెటీరియలిజం, వినిమయతత్వం అంటే కన్జ్యూమరిజం, లోభత్వం, క్రోధం, కామం, స్వార్థపరత్వం మనుషులను ఒకరి నుంచి ఒకరిని దూరం చేస్తూ మానవత్వాన్ని మరిపించి అటు ధనార్జన ఏకైక ధ్యేయంగా చేసి మానసిక తృప్తి సుఖం లేకుండా ఒంటి స్తంభం మేడలో ఏకాకుల్లా జీవించేటట్లు చేస్తున్నాయి. యుద్ధాలు, ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకం, దుఃఖం, విచారం, సామాజిక అవరోధాలు, బాధలు ఈ కాలంలో సర్వసామాన్యం అయిపోయాయి. ఇదంతా ఈనాటి వ్యవస్థల్లోని లోపాల వల్ల, ముఖ్యంగా నాస్తికత్వం, ధనార్జనే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్న జీవన విధానం వల్ల, ఆధ్యాత్మిక చింతన విడిచిపెట్టి బతకడం వల్ల జరుగుతున్న నష్టాలు. నిరంతరం టెలివిజన్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో గంటల తరబడి ఊహాజనిత ప్రపంచంలో కాలం వెళ్ళిపుచ్చడం నిత్యకృత్యమైంది. ధ్యానం చేయడం కానీ, తోటివారితో కలవడం కానీ, ఇతరులతో నిజమైన సంభాషణ చేయడం, ఆత్మశోధన చేసుకోవడం ప్రజలు మర్చిపోయారు. దీనివల్ల మనం మానవత్వానికి, భగవంతునికి దూరమవుతూ వస్తున్నాం. సనాతన ధర్మం అతి పురాతన ఆదర్శ జీవన విధానం. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న ధర్మం. ఇతర మతాలపై ఎలాంటి ద్వేషము లేక అన్నిటినీ సమభావంతో చూసే శాంతిప్రదమైన, మూఢ విశ్వాసం లేని సహజ జీవన విధానం. ఇతర మతాల్లాగా మూఢనమ్మకాలతో, మూఢ సిద్ధాంతాలతో, సంకుచిత భావాలతో నిండినది కాదు. సనాతన ధర్మం మానవుని బుద్ధి, జ్ఞానము, వివేకంతో ఆ పరమాత్మను తెలుసుకునే విధానం. వేదాల సారాంశంతో, యోగుల శిక్షణతో రంగరించి విశ్వమానవ కళ్యాణానికి నెలకొల్పిన జీవన విధానం. సనాతన ధర్మం వ్యక్తిత్వానికి గౌరవమిస్తూ తెలివితేటలతో ఎవరిని వారే ఎంచుకునే జీవన విధానం. అంటే ఆ ధర్మాన్ని ఆచరించకపోతే నరకానికి పోతామని నీకు ఎవరూ చెప్పరు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని నమ్మిన వారిని విరవేయొద్దు, దండార్హులుగా భావించదు, నమ్మిన వారిపై యుద్ధాన్ని ప్రకటించదు. సనాతన ధర్మం పాటించే వారికి వివేకంతో కూడిన సంతృప్తికరమైన జీవితం అద్భుతుంది. సనాతన ధర్మం మోక్షసిద్ధికి దారి చూపే సాధనాలని సమకూరుస్తుంది. శరీరాన్ని, మనసును స్వాధీనం పరుచుకునేందుకు ధ్యానం, ఆసనాలు, పూజా విధానాలు, ఆచారాల గురించి స్పష్టంగా అందరికీ అనువుగా ఉండేటట్లు గురువులు నేర్పుతారు. వీటి ప్రయోజనాలను పాశ్చాత్య దేశస్థులు శాస్త్రీయంగా ప్రయోగాలు చేసి నిర్ధారించి ఆచరిస్తున్నారు. ఈ క్రింది శాస్త్రీయ పరిశోధనలో ధ్యానం చేసేటప్పుడు మెదడులోని విద్యుత్ తరంగాలు ఎలా ఉంటాయో, ధ్యానం చేయనప్పుడు ఎలా ఉంటాయో తెలుపుతుంది. అందుకే ఈనాడు విశ్వవ్యాప్తంగా అనేక మంది మెడిటేషన్, యోగా చేస్తున్నారు. ఒక అమెరికా దేశంలోనే 2 కోట్ల మంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ సనాతన ధర్మం నిత్య నూతనమని చెప్పడానికి కోటాను కోట్ల పాశ్చాత్యులు ఎన్నో దేశాల్లో దాన్ని పాటించడమే నిదర్శనం. ఇందులో గొప్ప రచయితలు మార్క్ ట్వైన్, ఆల్టస్ హక్స్లీ, ఎమర్సన్, విట్మన్, జేడి సాలింగర్, అణుశాస్త్రజ్ఞుడు రాబర్ట్ ఒపెన్హైమ్, గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, నటి జూలియా రాబర్ట్స్, ఇంకా ఎందరో ప్రముఖులు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనలో మార్పు వస్తుంది, స్పష్టంగా దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకు శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీమతి శారదాదేవి, భక్త మీరాబాయ్, భక్త రామదాస్, భక్త కబీర్, వివేకానందుడు, రమణ మహర్షి వంటి వారి చరిత్రలు నిదర్శనం. ఇంకా మనకు తెలియని వారు ఎందరో. ఎప్పుడైతే మనం దేవుని హృదయంలో ఇంట్లో పెట్టుకుంటామో మనం ఎదిరించలేని సమస్య అంటూ ఉండదు. అది ఎంత కష్టతరమైన సనాతన ధర్మాన్ని మించిన మార్గం లేదు దేవుని తెలుసుకునేందుకు, ఆయన దయ పొందేందుకు. సనాతన ధర్మాన్ని ఎవరైనా పాటించవచ్చు. దానికి ఓ జాతి కానీ, కులంతో కానీ, అంతకు ముందున్న మతంతో కానీ పనిలేదు. దానికి మనఃపూర్వకమైన నమ్మకం, అణుకువ, నమ్రత, గురువుగారు చూపిన విధానాన్ని పాటించేందుకు ఓర్పు, అన్నిటికీ మించి కుతూహలం ఉంటే చాలు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇతరుల ధర్మాన్ని శ్రద్ధగా పాటించడం కన్నా లోపాలున్నా సరే తనదైన సొంత ధర్మాన్ని పాటిస్తూ మరణించడం మేలు. సనాతన ధర్మ ఆచరణ విధానం మనఃపూర్వక అందరికీ తెలిసే విధంగా సనాతన ధర్మాన్ని నమ్మి పాటించి చాటాలి. శాకాహారం, పాలు, పెరుగు, వెన్న మాత్రం తీసుకోవడం మేలు. సనాతన ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత నిత్యం చదవాలి.
ఆధ్యాత్మిక ధ్యానం చేయడం నేర్చుకోవాలి. కర్మ పునర్జన్మల మీద విశ్వాసం పెంచుకోవాలి. మంచి గురువు దగ్గర శిక్షణ తీసుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ పదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక ఆధ్యాత్మిక గురువు పరమ సత్యాన్ని నేర్చుకునుము, విషయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే అతను స్వయంగా దర్శనం పొందినవాడు. సనాతన ధర్మం వేదాలు ఉపనిషత్తుల మీద ఆధారపడింది. వాటిలోని శ్లోకాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృతంలో ఒక్కొక్క పదానికి వాటి ఉచ్చారణ బట్టి ఒక్కొక్క అర్థం వస్తుంది. అందుచేత ఆ శ్లోకాలను సహజ ఉచ్చారణతో చక్కగా పాడి వాటి అర్థాలను వివరించి చెప్పే గురువు ఎంతో అవసరం. నిత్యానందమే ఆత్మస్వరూపం. ఆత్మయే ఆనందానికి కారణం. ఆత్మ అందరిలోనూ ఉంది. దాన్ని తెలుసుకున్నప్పుడే మనకు నిత్యానందం. ఆ ఆత్మయే మనలోని చైతన్యానికి కారణం. అయినను సామాన్య మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. దాన్ని తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం లేని గురువు ఉపదేశం, మార్గదర్శకత్వం ఎంతో అవసరం. వట్టి పుస్తక జ్ఞానంతో ఆత్మస్వరూపం తెలుసుకోలేం. కారణం, పుస్తకాలు చదివి కొందరు ఉపదేశాలు విని కొందరు మేధావులు తాముని ఈ దేహం మనోబుద్ధులు కాదని తెలుసుకున్నప్పటికీ వారికి ఆత్మానందం కలగదు. నేను పవిత్రమైన ఆనంద స్వరూపమై నిత్యము జనన మరణ రహితమైన ఆత్మను అని ఏకధారగా మననం చేయటమే ఆత్మజ్ఞానానికి దారి. అలానే త్రోవలో వినిపించిన వేదాంతోపన్యాసం వినిన పామరుడు క్షణకాలం ఆత్మను తెలుసుకోగలడు, కానీ తన మనస్సు దృఢంగా దేహాత్మభావం కలిగి ఉన్నది కనుక ఆ ఆత్మభావాన్ని మరలా భావించలేడు. కామ క్రోధాలతో కూడిన తన మనస్సు అనేక రాగద్వేషాలతో, ఆశలతో, మోహకాంక్షతో నిండి ఉండిటే అతనిలోని ఆత్మ అనే భావనకు కానీ ఆత్మజ్ఞానానికి కానీ ఎట్టి తావులేదు. నేను నాది అనే అనుభవాన్ని, దేహాభిమానాన్ని మాని ఆత్మని గురించి కొద్ది క్షణాల మించి ఆలోచించలేడు. నిశ్చలమైన ఏకాగ్రతమైన మనస్సు ఉన్నప్పుడే ఆత్మను భావించగలడు, తెలుసుకోగలడు. రాగద్వేషాలతో చంచలమైన మనస్సుతో ఆత్మను తెలుసుకునే అవకాశం లేదు. నా విరాతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః నా శాంత మనసో వాపి ప్రజ్ఞానేనైనా మా ప్రియాత్. దుష్కర్మలను ఎవడు స్వేచ్ఛగా చేయునో, ఎవరి ఇంద్రియ భోగములందే కోరిక కలదో, ఎవరికి ఏకాగ్ర చిత్తము లేదో అట్టివాడు కేవలం జ్ఞానం ద్వారా ఆత్మను పొందలేడు. కనుక ఆత్మజ్ఞానం పొందాలంటే నిశ్చలమైన, పవిత్రమైన, ఏకాగ్రత కలిగిన మనస్సు ఉండాలి. అది ధ్యానం వల్లనే కలుగుతుంది. ధ్యానము ఒక సాధన. ధ్యానం వలన మనస్సు పవిత్రమై తత్ఫలితంగా ఏకాగ్రత కలిగి ఇతర విషయాలోచనలు లేనిదై ఆత్మయందే మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. వ్యతిరేక భావనల నుండి మనస్సు ఎప్పుడైతే విముక్తి పొందుతుందో అప్పుడే మనస్సు ఆత్మయందే కేంద్రీకృతమై ఆత్మజ్ఞానం పొందగలడు. ప్రకృతి యందు ధ్యానము చేయు ధ్యాని తన పవిత్ర అనుభవంతో దైవత్వానుభవాన్ని కలిగినట్లు తెలుసుకుంటాడు. వైరాగ్యం వల్ల, ధ్యానం వల్ల మనసు క్రమక్రమంగా ఏకాగ్రత కలుగుతుంది. అట్టి ఏకాగ్రత చిత్తముతో ఆ పరమాత్మ భావం నిశ్చలంగా స్థిరపడి ఉంటుంది. పంచేంద్రియాలతో సహా మనస్సు ఏ అవస్థ యందు ఆశపడునో, బుద్ధి ఎక్కడ స్థిరపడునో అట్టి అవస్థ ఉత్తమమైనది. దానిని యోగులు యోగము అన్నారు. చిత్తైకాగ్ర్యము, వైరాగ్యము, ఆత్మజ్ఞానం పొందుట మార్గం బట్టి భగవద్ధ్యానము, భగవచ్చింతన, భగవతారాధన మనస్సును నిశ్చలమయం చేస్తుంది. అంతేకాకుండా మనస్సును పరిశుద్ధం చేస్తుంది. ఆ పైన ఆత్మజ్ఞానం తెలుసుకోవడం సులభమవుతుంది.